అమెరికా వాడు ఒక లిస్ట్ వేశాడు. ఈ లిస్టులో ఏంటంటే మేము ఈ ట్యాక్సులు విధిస్తున్నాం కదా, సో ఒక్కొక్క దేశానికి ఒక రకమైన టారిఫ్. సో ఇందులో మాకు బాగా ఫేవరబుల్గా ఉండే దేశాలు అన్నప్పుడు ఇజ్రాయెల్, భారత్ పేర్లు అందులో ఉన్నాయి. సో వెంటనే చూడండి, చైనా, జపాన్, అలాగే యూరోప్ యూనియన్కి చెందిన జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, సో ఇలాంటి దేశాలు భారత్ భయపడిపోయింది. అమెరికా వాడు బెదిరించిన వెంటనే వీళ్ళు భయపడిపోయి ఇప్పుడు అమెరికాతో ఏదో ఒక రకంగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. సో దీనికి ఒక సెట్టింగ్గానే ఫిబ్రవరి నెల మోదీ గారు అమెరికా వెళ్ళారు. దాని తరువాత మీరు చూశారు అనుకోండి, పీయూష్ గోయల్ గారు వెళ్ళారు. సో ప్రస్తుతము నిర్మలా సీతారాం గారు కూడా 5 days ట్రిప్. అంటే వీళ్ళందరూ వరస పెట్టి అమెరికా ఎందుకు వెళుతున్నారు? అమెరికా అంటే వీళ్లకు భయము, డొనాల్డ్ ట్రంప్ అంటే భయము, ఇది వాదన. సో ఇందులో ఎంతవరకు నిజము ఉంది అంటే, ఏ మాత్రము కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము 50 దేశాలు, ఇందులో 31 నాటో దేశాలు. మనం భయపడ్డామా? రష్యా వద్దే కదా ఆయిల్స్ కొన్నాము. జైశంకర్ గారు జర్మనీలో కూర్చొని మీరు చేస్తున్నది ఏమిటి, మేం చేస్తున్నది ఏంటి, మాకు ఇండియా ఫస్ట్, మా దేశమే ముఖ్యం, మా దేశానికి ఎవరు మేలు చేస్తారో వాళ్లతో మేము కలిసిమెలిసి వ్యాపారం చేస్తాము, క్లియర్గా జర్మనీలో కూర్చొని మనం మాట్లాడాం. ఇక అదే ఇరాన్ అంటే అమెరికా ఇజ్రాయెల్ యొక్క బద్ధ శత్రువు, ఎప్పుడైనా చాలా పెద్ద యుద్ధము రావచ్చు. అటువంటి ఇరాన్తో చాబహార్ పోర్ట్ 10 ఏళ్ల ఒప్పందం మనం చేసుకున్నాం. భయపడ్డామా అండి? మనం ఎక్కడైనా భయపడ్డామా? జైశంకర్ గారు అక్కడ కూడా చూడండి, జైశంకర్ గారే వెళ్ళి ఈ అగ్రిమెంట్స్ వేసుకొని వచ్చారు. ఇక మూడవ విషయంలో కూడా ఈయనే చూడండి, విచిత్రం. అంటే ఈయన ఫారిన్ పాలసీ ఎంత బలంగా ఉంది అంటే, ఒక నిర్ణయము ఎవరైనా ఆ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే ఇదే నా జవాబు, నువ్వు కుదిరితే నాతో డిబేట్ చెయ్యగలరా? జైశంకర్తో డిబేట్ చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. నార్త్ కొరియాలో మనం ఎంబసీ అనేది మొదలుపెట్టాం. ఇవాళ మీకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎంబసీని ఢిల్లీలో ఓపెన్ చేయడానికి మనం ఒప్పుకుంటున్నాం. అంటే మనకు ఎంత ధైర్యం ఉంటే, ఎంత దమ్ము ఉంటే, ప్రపంచమే ఎదిరిస్తున్న ఈ దేశాలతో మనకు ఇవాళ స్నేహము ఉంది. సరేనండి, అమెరికాను చూసి మనం భయపడ్డామా? ఇదే కదా వీళ్ళు అడుగుతున్నారు. ఇవాళ వస్తున్న ఒక వార్త అంటే, ఇండియా ఫస్ట్ అన్నప్పుడు పీయూష్ గోయల్ గారు ఒక మాట అంటున్నారు, మాతో మీరు నెగోషియేట్ చెయ్యాలి అన్నప్పుడు గన్ పాయింట్లో జరగదు, మమ్మల్ని రెస్పెక్ట్ చెయ్యాలి. మనం ఏం చూస్తామండి, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఒక కస్టమర్ వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు, మీతో నెగోషియేట్ చేస్తున్నారంటే హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం. అమెరికా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కస్టమర్స్. సో వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో పూర్తిగా మేము ఇస్తాం. అదే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఎందుకంటే మనము కూడా వాడి కస్టమర్ కదా. వాడు ఎలాగైతే మనకు కస్టమరో మనము కూడా వాడికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కస్టమర్స్. అందరూ మాట్లాడుతున్నది డైరీ డీల్. సో ఇప్పుడు చైనా అన్నారు అనుకోండి, 2023, 2024లో అమెరికా వద్ద అంటే అమెరికా నుంచి వెళుతున్న ఈ డైరీ ప్రోడక్ట్స్ ఏకంగా $500 మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ చైనా వాళ్ళు కొనుక్కున్నారు. చైనా వాడు ఏమీ కొనడు, కానీ అమెరికాలో కొన్ని ప్రీమియం ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిని చచ్చినట్టు ఎవరైనా కొనాల్సిందే. సో చైనా వాడు ఏం చేశాడు, $500 మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ కొన్నాడు. ఇవాళ వీడు కొనగలడా? లేదా చైనా వాడు అమెరికాకు అమ్మగలడా? లేదు కదా. ఈ టారిఫ్ వార్ ఆగే అంతవరకు, మళ్ళీ వీళ్ళు కూర్చొని మాట్లాడే అంతవరకు కూడా నో సేల్స్, నో ట్రేడ్ అగ్రిమెంట్స్. అలాంటిది అమెరికాలో ఉండే ఈ డైరీ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఇంత పెద్ద లాస్ అనేది ప్రభుత్వమే కదా కారణం, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలే కదా కారణం. మరి మార్కెట్ చూపించు. సో ఇవాళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్, ఆయన భార్య ఉషా గారు, వాళ్ళు పిల్లలతో వచ్చారు. ఇవాళ ట్రెండ్ చూడండి, ఒక అధ్యక్షుడు ప్రధానమంత్రిని కలవాలి అన్నప్పుడు మీకు భార్యాభర్త కాదు, పిల్లలు కూడా. ఇంకా చెప్పాలంటే ఈలాన్ మస్క్ వాళ్ళ పిల్లాడిని ఇక్కడ భుజాల మీద ఎత్తుకొని మీటింగ్కి వస్తున్నాడు.
సో అతను డైరెక్ట్గా వెళ్ళి అమెరికా అధ్యక్షుడు టేబుల్ మీద కూర్చుంటున్నాడు. ఆ పిల్లాడి పేరు ఎక్స్ ప్రాపర్గా ప్రవర్తించు, జాగ్రత్త, ఏదో తాతగారు లాగా. సో ఇవాళ మోదీ గారి దగ్గర కూడా జేడీ వెనిస్, ఉషా గారు వాళ్ళ పిల్లలతో వచ్చారు ఫోటోలు. సో ఇది ఒక కొత్త ట్రెండ్ అని మనం అనుకోవాలి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ డైరీ ప్రోడక్ట్స్. సో మోదీ గారు క్లియర్గా చెప్తున్నారు, మీరు మాకు ఆప్త మిత్రులు, చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ, మీతో పెద్ద పెద్ద ఒప్పందాలు మేము వేసుకోవాలనుకుంటున్నాం, కానీ కొన్ని విషయాలలో భారత్ కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉండదు. ఇప్పుడు చాలామంది మిత్రులు ఫోన్లు చేస్తూ ఉంటారండి, వీళ్ళు అమెరికా ల్యాండ్ అవ్వడము 2 డేస్లో వీళ్ళకి మలబద్ధకం స్టార్ట్ అవుతుంది. ఏంటండి ప్రాబ్లం అంటే, నేను ఇమీడియట్గా చెప్పేది, ముందు మీరు అక్కడ పెరుగు అనేది వేసుకున్నారా? పెరుగన్నం తిన్నామండి, మలబద్ధకము ఎందుకు? మీకు ఆ యోగాడ్లో వీళ్ళు మీట్ ఈటింగ్ కౌజ్ అని అంటారండి. దీని మీద ఒక వీడియో కూడా చేశాను. ఇక్కడే ప్రాబ్లం. అంటే ఈ ఆవులకి మీరు ఫీడింగ్ ఇవ్వాలి కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, మీటుతో తయారు చేయబడిన ప్రోడక్ట్స్ను ఫీడింగ్గా ఇస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూసారనుకోండి, గ్రీన్ కలర్ సింబల్ అంటే వెజిటేరియన్, రెడ్ కలర్ సింబల్ అంటే నాన్ వెజిటేరియన్. ఇవాళ ఎగ్ను కూడా వెజిటేరియన్ ఐటమ్గా చెప్తున్నారు. అదే మీరు ఫుడ్ రెగ్యులేషన్స్ చూసారనుకోండి, ఎగ్ అనేది నాన్ వెజిటేరియన్ ఐటంలోనే ఉంటుంది. కానీ ఈరోజు ఏంటి, బ్రెడ్ అనండి, కేకు అనండి, చాక్లెట్స్, ప్రతి దాంట్లో ఎగ్గును కలుపుతున్నారు, కానీ వెజిటేరియన్ అని అమ్ముతున్నారు. ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు మీరు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అది మీ ఇష్టం, అది ఒక సబ్జెక్టివ్ మ్యాటర్, ఎవరు ప్రశ్నించడానికి లేదు. రాజ్యాంగము ప్రకారము ఎవరి ఇష్టానికి వాళ్ళు తింటారు కాదు. కానీ మీరు వెజిటేరియన్ అని అందులో నాన్ వెజ్ కలిపారు అనుకోండి, తప్పు కదా. సో లైసెన్స్లో కూడా దాన్ని మీరు మ్యానిపులేట్ చేశారు అనుకోండి, ఎంత పొరపాటు. అలాంటివి జరుగుతున్నాయి. సో ఇవాళ మనం ఏం చెప్తున్నాము, డైరీ ప్రోడక్ట్ అంటే ఒక బటర్ అను, ఒక చీజ్ అను, ఫేమస్ ప్రోడక్ట్స్ అమెరికా నుంచి మా దేశానికి రావాలి అంటే మా రెగ్యులేషన్స్ ఉంటాయి, అంటే వెజిటేరియన్ సర్టిఫికేషన్ నామ్స్ ఉంటాయి. దీని ప్రకారమే మేము బట్టర్, చీజ్ లాంటివి కొంటాము. అంతేగాని అమెరికా నుంచి వస్తుంది కదా అని చెప్పి మీరు ఏం పంపించినా వాటిని కొనే పరిస్థితి మాకు లేనే లేదు. మా వెజిటేరియన్స్ ప్యూర్ వెజిటేరియనే తీసుకుంటారు, ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. క్లియర్గా యూ కెనాట్ నెగోషియేట్ అట్ గన్ పాయింట్. మమ్మల్ని బెదిరించి నువ్వు మాతో వ్యాపారము చెయ్యలేవు ఎవరైనా సరే, ఎందుకంటే చేసి చూపించాం. రష్యాతో ఒప్పందాలు, రష్యాతో మన ఆయిల్ సేల్స్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చూడని విధంగా అమెరికా వాడు శాంక్షన్స్ విధిస్తానన్నాడు. విధించుకోరా చూద్దాం, దమ్ముంటే చెయ్యి అన్నాము, కానీ మనము ఆపలేదండి. అలాంటిది ఇవాళ ఇలాంటి ఒక ప్రచారం, ఒక చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, అయ్యో అమెరికాను చూసి భారత్ భయపడిపోయింది, ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. మనం నిజంగా భయపడ్డామా? అలాంటప్పుడు ఈ డైరీ ప్రోడక్ట్స్లో ఈ రెడ్ లైన్ అనేది మనం ఎందుకు చెప్తున్నాము? ఇలా ఉంటేనే మా నామ్స్, మా కండిషన్స్, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఉంటేనే మేము కొంటాము, లేకపోతే మీరు ఎవరి దగ్గర అమ్ముకుంటారో అమ్ముకోండి, మాకు సంబంధము లేదు అంటే అమెరికాలో రైతులు ఇలాగ ఆవులకు మాంసము అనేది వేయడము చాలా కామన్. దాంట్లో మీరు బటర్ అని, చీజ్ అని వాటిని భారత్కి ఎక్స్పోర్ట్స్ చేద్దాము అనుకుంటే స్ట్రిక్ట్ నో, ఒక రెడ్ లైన్ వేసాము, నో అని చెప్పాము. సో ఇందులో నుంచి మనం డీవియేట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అని స్వయంగా ప్రధానమంత్రి చెప్తున్నారు. ఇవాళ నిర్మలా సీతారాం గారు అమెరికా వెళ్తున్నారు, అక్కడ కూడా ఈ డిస్కషన్ వస్తుంది. ఎందుకంటే అమెరికాలో రైతులు అన్నప్పుడు చాలా చాలా ముఖ్యము కదా. కానీ వాళ్ళు ఏది పడితే అది భారత్కి పంపిస్తాము అంటే మనము క్లియర్గా నో అని చెప్పేశాము. ఇక్కడ మనం అమెరికాను చూసి భయపడ్డామా? మీకు అలా అనిపిస్తుందా? మరి మనము తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.